ముందుగా ఈ కార్యక్రమంలో మొదటగా మనం ఈ ఒడ్లు ఈ ధాన్యానికి సంబంధించిన ఒడ్లు ఇప్పట్లో తీసుకున్నట ఓం గురుణాహే హృదమతే దేశానో సహసోయ మనోత కూర్చోండి కూర్చోండి ఒక్కొక్కరుగా రండి. అధికార ప్రతినిధులకు, మన సాంప్రదాయంలో ఈరోజు రైతులకు ప్రత్యేకమైన రోజు. ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా రైతు సోదర సోదరీమణులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన తెలుగు సంస్కృతిలో రైతుకి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. రైతు అంటే ఎవరు? మట్టిని నమ్ముకున్న మహానుభావుడు, అందరికీ కడుపు నింపే అన్నదాత, నిరంతరము శ్రమించే ఒక కర్మయోగి. మరి ఏరువాక అంటే, ఏరు అంటే నాగలి, వాక అంటే ప్రారంభం. రైతు వ్యవసాయానికి ముందు ప్రారంభించేటువంటి ఒక పనులు ప్రారంభించడానికి ఒక శుభ సందర్భాన్ని ఏరువాక అంటారు. అంటే దున్నడం, దుక్కడం, విత్తనాలు నాటడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందు చేసేటువంటి ఈ శుభ సందర్భాన్ని ఏరువాక అంటారు. సాంప్రదాయబద్ధంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అంటే ఈరోజు రైతులు భూమిని పూజిస్తారు. నాగలి, ఎద్దులు, వ్యవసాయ పనిముట్లు అన్నీ శుభ్రపరిచి పూజిస్తారు. ప్రకృతిని గౌరవిస్తారు. సకాలంలో వర్షాలు పడాలని, సమృద్ధిగా పంటలు పండాలని రైతు భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు నూతన వ్యవసాయానికి శ్రీకారం చుట్టేటువంటి ప్రత్యేకమైన రోజుని ఈ ఏరువాక పౌర్ణమి అంటారు. పొలాలు పచ్చగా ఉంటే రైతులు నవ్వుతారు. రైతులు నవ్వుకుంటే పల్లెలు నవ్వుతాయి. పల్లెలు నవ్వితే పట్టణాలు నవ్వుతాయి. పట్టణాలు నవ్వితే రాష్ట్రం నవ్వుతుంది. రాష్ట్రం నవ్వితే దేశం సుభిక్షంగా ముందుకు సాగుతుంది. కాబట్టి పల్లెకి, పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి సైతం రైతు ఒక వెన్నుముక అని చెప్పవచ్చు. అలాంటి రైతు గురించి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయం